రేవంత్ సర్కారు పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోస పడుతున్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ఉండాల్సిన వారు డిపార్ట్మెంట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దాంతో పదవి విరమణ తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాల మీద వారి ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి. సుదీర్ఘకాలం ప్రభుత్వంలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సర్వీస్లో ఉన్న సమయంలో దాచుకున్న డబ్బులు పదవి విరమణ తర్వాత వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో వారి కలలుగానే మిగిలిపోతున్నాయి. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్కు చెందిన ఠాకూర్ నారాయణ్ సింగ్ 2024 ఆగస్టులో ఏఎస్ఐగా రిటైర్ అయ్యాడు. ఆయన కిడ్నీలు ఫెయిల్ కావడంతో వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాలి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో వైద్యానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీఎం రేవంత్ సారు నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి, లేకుంటే నేను బతుకుడు కష్టమే, నన్ను కాపాడంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. మొన్నటి వరకు శాంతి భద్రతలను కాపాడడానికి ఖాకీ దుస్తులు ధరించి బాధ్యతలు నిర్వర్తించిన ఆ పోలీసు ఇప్పుడు నన్ను బతికించండి అంటూ వేడుకోవాల్సిన దయనీయ పరిస్థితి చూసిన అందరి హృదయం చలించిపోతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బు మీదే తన డయాలసిస్ ఆధారపడి ఉందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. హెల్త్ కార్డు కూడా చెల్లుబాటు కావడం లేదని, ఏ దవాఖానాలోనూ హెల్త్ కార్డును ఆమోదించడం లేదని రోధిస్తున్నాడు. పోలీసులో ఏఎస్ఐగా రిటైర్ అయినా సార్, మాకు వచ్చే బెనిఫిట్ ఏం రావడం లేదు సార్. నాకేమో కిడ్నీ పేషెంట్, నేను 2 years నుంచి సఫర్ అవుతున్నా. మెడికల్ గురించి చాలా కాస్ట్ ఉంటాయి సార్. కిడ్నీ పేషెంట్కి మెడిసిన్స్కి బడ్జెట్ ఏం శాంక్షన్ చేయడం లేదు. అంటే మాకు వచ్చే డబ్బులైనా మాకు ఇస్తే మేము చేసుకుంటాం సార్. మేము ఏం ఓవర్ బడ్జెట్ ఏం అడుగుతాం లేదు సార్. మా బడ్జెట్ మాకు ఇస్తే మేము అడ్జస్ట్ చేసుకుంటాం సార్. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చే డిఏలను సకాలంలో చెల్లించి కొత్త పీఆర్సీని 6 నెలల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పింది కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందేలా హెల్త్ కార్డు జారీ చేస్తామని పేర్కొంది. కానీ గద్దెనెక్కాక ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడుతున్నారు ఉద్యోగ సంఘ నేతలు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలని మాజీ ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా అసలు రిటైర్మెంట్ అంటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భయకంపితులు అవుతున్నారు. అసలు మాకు రిటైర్మెంట్ వచ్చింది, సావొస్తే బాగుండు అనే భావనకి అలా రిటైర్మెంట్ ఉద్యోగులను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చడం లేదు, జీపీఎఫ్ లేదు, ఎన్కాష్మెంట్ లేదు, సరెండర్ లీవ్ లేదు, అసలు గ్రాట్యుటీ లేదు, ఏది కూడా ఉద్యోగులకు రావాల్సిన ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా పెన్షనర్లందరినీ కూడా వేధించుక తింటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హెల్త్ కార్డులు కూడా అక్కడ పనిచేయకపోవడం వల్ల ఇలా ఆరోగ్యంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందకపోవడం బాధాకరమని టీఎన్జీఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముజీబ్ అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఉద్యోగులెవరూ అధైర్యపడొద్దని ముజీబ్ ధైర్యం చెప్పారు. ఉద్యోగులైతే 35-40 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి మరి రిటైర్ అయిన తర్వాత వారికి నిజాయితీ పరంగా రావాల్సిన బకాయిలు ఆగిపోయే ఉద్యోగులైతే గత 2-3 సంవత్సరాల కింద రిటైర్ అయినరో వారికి రిటైర్ అయిన బెనిఫిట్స్ అన్నీ కూడా రావాల్సిందిగా కాబట్టి అది ఉంది. జీపీఎఫ్ బిల్లు ఉన్నాయి, మెడికల్ బిల్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా అధైర్యపడవద్దు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగులకు శాపంగా మారిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 కిడ్నీలు చెడిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఠాగూర్ నారాయణ్ సింగ్ ఉదంతాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్కు వెళ్తే చెల్లదని పంపించడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారిందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కు ఉద్యోగులపై ఏమాత్రం ప్రేమమున్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులను పెండింగ్ లో పెట్టడమే కాకుండా కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. దీనిపై విశ్రాంత ఉద్యోగులు నిత్యం ట్రెజరీ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అయినా ఎప్పుడిస్తారో ఏ అధికారి వద్ద స్పష్టత లేదు. పోనీ ఆలస్యమైతే ప్రభుత్వం ఏమైనా వడ్డీ కల్పిస్తుందా అంటే అది లేదు. గట్టిగా అడిగితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్తున్నారని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.